హాయ్ అందరికీ నమస్కారం. ఏబిఎన్ రాధాకృష్ణ గారి కొత్త పలుకు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సహజంగా రాధాకృష్ణ లేదా ఏబిఎన్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. కానీ అప్పుడప్పుడు గట్టి చురకలే అంటిస్తూ ఉంటారు రాధాకృష్ణ గారు. ఈసారి అంటించిన చురక మామూలుది కాదు. చంద్రబాబు కలల సౌధాన్ని కూల్చేలాగా ఆయన ఒక వ్యాసం రాశారు ఇవాళ కొత్త పలుకు. ఏంటంటే P4 పథకం ఉంది కదా, P4 పథకం ద్వారా చంద్రబాబు గారు ఏమనుకున్నారంటే పేదల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని సంపన్న కుటుంబాలు దత్తత తీసుకోవాలి, తద్వారా పేదరికం లేని సమాజాన్ని సృష్టిద్దాం. ఇది P4 పథకం యొక్క లక్ష్యం. ఇప్పటికే దానికి సంబంధించి దాదాపు 11 లక్షల బంగారు, వీళ్ళని ఏమనాలి, దత్తత తీసుకునే వాళ్ళనేమో మార్గదర్శకులు, దత్తత పోయే వాళ్ళనేమో ఈ పేద కుటుంబాలనేమో బంగారు కుటుంబాలు అనాలి. ఆగస్టు 19వ తారీఖున ఇది పెద్ద ఎత్తున లాంచ్ కాబోతోంది. దానికి ముందు రాధాకృష్ణ గారు రాసిన వ్యాసము ఒక రకంగా నిజంగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన ఏమంటారంటే రాధాకృష్ణ గారు, పేదరికం లేని సమాజం ఎక్కడైనా ఉందా? అమెరికా ఉంది, అత్యంత బలమైన దేశం. అమెరికాలో కూడా రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు ఉన్నారు, ఆ పేవ్మెంట్ల మీద పడుకుంటూ ఉంటారు. అమెరికాలో కూడా వాళ్లకు అంటే ప్రభుత్వం అక్కడ కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటుంది. మరి పేదరికం లేని సమాజం ఎక్కడుంది? అంత ధనిక దేశం, ప్రపంచంలో నంబర్ 1 ధనిక దేశమైన అమెరికానే పేదలు కలిగి ఉంటే మరి పేదలు లేని దేశాన్ని లేకపోతే పేదలు లేని సమాజాన్ని సృష్టించడం సాధ్యమా అని అడుగుతున్నారు. నేల విడిచి సాము చేస్తారు చంద్రబాబు గారు. ఎప్పుడు అతివృష్టి చంద్రబాబు గారు, నేను చెప్తా ఉంటా, అతివృష్టి చంద్రబాబు ఏమో అతివృష్టి, జగన్మోహన్ రెడ్డి ఏమో అనావృష్టి. ఆయన అసలు ఏమీ చేయడు, సంకనాకి ఇచ్చేస్తాడు రాష్ట్రాన్ని. ఈయన ఏదో చేద్దాం అనుకుంటాడు. సో ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం కనబడుతుంది. మధ్య మార్గం లేదా మన రాష్ట్రానికి? ఎందుకంటే P4 విధానం మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. P4 విధానంలో రాష్ట్రంలో 1 కోటి పైగానే 1,25,00,000 వరకు ఇవి ఉన్నాయండి తెల్ల రేషన్ కార్డులు. అంటే మన జనాభా ఎంత? 5 కోట్లు అనుకుంటే అందులో 1,25,00,000 ఉన్నాయంటే 1,25,00,000 ఇంటూ 4 వేసుకోండి, ఎంత అయింది? 5 కోట్లు అయింది కదా. అంటే దాదాపుగా కొంతమంది తప్ప ఒక్కొక్కరు 2 కార్డులు 3 కార్డులు, ఒకే కుటుంబంలో 4 కార్డులు ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా అదంతా పెద్ద బోగస్. ఇక మనం వైట్ రేషన్ కార్డుల గురించి చెప్పుకోవడం అనేది ఒక బోగస్ వ్యవహారం. అదంతా నిజంగా అంతమంది పేదలు ఉన్నారా? చాలా మంది 100 ఎకరాలు ఉండేవాడు కూడా రేషన్ కార్డు ఉంది. అవసరమా? సో అలాంటి పరిస్థితులు మన సమాజంలో ఉన్నాయి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అదే పరిస్థితి, ఎక్కడైనా అదే పరిస్థితి ఉంటుంది. సో ఆ సంక్షేమ పథకాల కోసం 100 ఎకరాల ఆసామి కూడా వైట్ రేషన్ కార్డు తీసుకుంటాడు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ మరి మీరు 10 లక్షల కుటుంబాలని మీరు తీసుకున్నారు, మరి 1 కోటి కుటుంబాలు అనుకుంటే 11 లక్షల కుటుంబాలని మీరు సేకరించారు. మరి 89 లక్షల కుటుంబాలు మిమ్మల్ని ఏమనుకుంటే జగన్మోహన్ రెడ్డినే జనం తీసి పక్కన పడేశారు. మీరు ఇంట్లో నీ నోట్లో ముద్ద పెడతా అని వస్తే జగన్మోహన్ రెడ్డి అతన్నే పక్కన పడేశారు. సో జనానికి ఏం కావాలి? జనానికి ఉపాధి కావాలి, సంతోషంగా బతకడం కావాలి, అవినీతి లేని సమాజం కావాలి. అంటే మనం ఒక పని కోసం వెళ్తే లంచం లేకుండా మనకు పనిచేసి పెట్టగలిగిన వ్యవస్థ కావాలి. సో ప్రభుత్వం అవ్వాల్సిన పనిని దానికి కూడా ఎమ్మెల్యే దగ్గరికి పో, ఇంకోళ్ళ దగ్గరికి పో అనే పరిస్థితి లేకుండా ఉండాలి. అప్పుడు జనం సుఖంగా ఉంటారు. వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇస్తే, వాళ్ళకి ఏదో పని చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే జనం సుఖంగా ఉంటారు. అట్లా కాకుండా మీ నోట్లోనే తీసుకొచ్చి ముద్ద పెడతామంటే జనానికి కొన్ని రోజులు ఇంకా ఏమంటారు, ఇంకా బాగుండదు. ఇక్కడ నాకు కొంచెం దురదేస్తుంది, గోకు అంటారు, గోకుతారా వెళ్ళి. సో ఆ పరిస్థితి వస్తుంది. రాజకీయ పార్టీలు చేసే పరిస్థితులన్నీ అట్లే ఉంటాయి. కానీ రాధాకృష్ణ గారు చెప్పింది మాత్రం అక్షర సత్యంగా నాకు కనపడింది. రాధాకృష్ణ గారు ఏమంటారంటే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు మొన్నటి వరకు, ఆ తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ అన్నారు, మళ్ళీ ఇప్పుడు P4 విధానం అంటున్నారు. ఇవన్నీ ప్రజలకు అర్థం కానివన్నీ మీరు చెప్పేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేసి ప్రజల్లో ఏవో చేస్తున్నానని భ్రమలు కల్పించి చివరికి ఏమీ చేయకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేదానికి కారణం మాత్రం కాకండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. 2029 నాటికి 0 పావర్టీ తీసుకురావాలంటున్నారు. అది ఎట్లా సాధ్యం అనేది అడుగుతున్నారు. 20% పేదలను 20% పేదలు ఉన్నారు, 10% ధనికులు ఉన్నారు. ఈ 10% మంది 20% మందిని ఆదుకోవాలనేది P4 విధానం ప్రవేశపెట్టారు. కానీ కుప్పంలో 250 కుటుంబాలను బంగారు కుటుంబాలుగా పెట్టి అది చంద్రబాబు నాయుడు దత్తత తీసుకుంటున్నారు. మరి బంగారు కుటుంబంగా నేను పేదోడే, నా పక్కనోడు పేదోడే, వాడిని బంగారు కుటుంబంలో తీసుకున్నా, నన్ను తీసుకోవాలా? నాకు కోపం రాదా? సరే, చాలా రోజులుగా ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని మనం
గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ఇచ్చారు కదా. ఆ పథకాల్లో నేను జనంలో చూసింది ఏంటి తెలుసా? చాలా మంది అంటే ఆటో డ్రైవర్ అంటాడు, టైలర్లకు ఎందుకండి డబ్బులు 10,000 రూపాయలు అంట, లాయర్లకు ఎందుకండి 5,000 రూపాయలు అంట, అవసరమా అండి? డబ్బులు తగలేస్తున్నాడని అంటారు. అంటే ఆటో డ్రైవర్కి వస్తున్న 10,000 గురించి మాట్లాడు. మరి వేరే వాళ్ళు ఏమంటారంటే ఆటో డ్రైవర్లకు ఎందుకు 10,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారండి? డబ్బులని తగలేస్తున్నాడండి జగను. ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏంది? వాళ్ళు ముక్కుపిండి వసూలు చేస్తారండి మన దగ్గర. అలాంటి ఆటో డ్రైవర్లకు కూడా 10,000 ఎందుకండి అని ఇంకొకళ్ళు అంటారు. అంటే ఒకళ్ళకి ఇస్తున్నది ఇంకొకరు విమర్శిస్తారనమాట. ఈ సంక్షేమ పథకాల వ్యవహారం ఎప్పుడు కూడా సంతృప్తిని ఇవ్వదు 100%. కాబట్టి మీరు నెత్తి మీద బంగారం పెట్టినా ఇంకోటి వజ్రం ఎందుకు పెట్టలేదు అంటారు. కాబట్టి వాళ్ళని వాళ్ళు బతికేలాగా తయారు చేయాలి, చేపలు ఇచ్చే సంస్కృతిని చేపలు పట్టేలాగా తయారు చేయాలి. ఇదే చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆయన కూటమిలో ఉన్నారు కదా, ఏమీ చేయలేని పరిస్థితి. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, అమరావతి విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నిలబడ్డారు. మరో 35,000 ఎకరాలు సేకరించాలను, నిజంగా 35,000 ఎకరాలు సమీకరించి ఉంటే గందరగోళం అయిపోయేది. ఇప్పుడు సేకరించిన 33,000 ఎకరాల్లోంచి ఒక రకమైన ఒక నిరసన గళం వినిపించేది. ఒక రకంగా ఒక అగ్ని ఏమంటారు, భూమి భద్రయ్యాలంటే ఆందోళన అయితే అక్కడి నుంచి వచ్చేది. చాలా మంది నాతో మాట్లాడే రైతులు, మమ్మల్ని ఏమీ చేయలేదు, ఇంకా మళ్ళీ 35,000 ఎకరాలు అంటే ఏంటి అనేది. సో మొత్తంగా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక సర్వే కూడా చెప్పారు రాధాకృష్ణ గారు. ఆ సర్వే ప్రకారం 31% మంది పేదలు ఉద్యోగాలు కావాలంటున్నారంట. సరే, కల్పించవచ్చు, పెద్ద విషయం కాదు. 22% మంది వైద్య సహాయం కల్పించాలంటున్నారంట. అది కూడా కల్పించండి, మంచి పనే. 9% మంది వ్యాపారాలు చేసుకుంటాం, మాకు ఏదైనా పెట్టుబడి సాయం చేస్తారా అంటున్నారంట. అది కూడా చేయొచ్చు. బ్యాంకుల నుంచి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, లేకపోతే పెద్దలు ఉన్నారు, వాళ్ళందరితో కూడా ఇది కూడా చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ 31 + 9 అంటే 40, ఒక 22, 62%. మరో 38% ఏమంటున్నారు తెలుసా? మాకు అన్నీ మీరే చూసుకోండి, మా వల్ల ఏమీ కాదు, ఇక మీరు మమ్మల్ని చూసుకోవాలి, మమ్మల్ని ఆదుకోవాలి, అన్ని విధాలుగా ఆదుకోవాలి అని చెప్పేసి 38% మంది అంటున్నారంట. ఎట్లా ఆదుకుంటారు ఎవరైనా? సో ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే ఈ బలవంతంగా ఈ మార్గదర్శకుల ఎవరైతే దత్తత తీసుకుంటారో వాళ్ళని బలవంతంగా సెలెక్ట్ చేస్తున్నారంట. కొన్ని చోట్ల ఒక విచిత్రం ఏంటంటే మార్గదర్శకులు అంటే ఎవరు? ఒక సంపన్నులు దత్తత తీసుకుంటారు. దత్తత ఎవరిని తీసుకోవాలి? పేద కుటుంబాన్ని బంగారు కుటుంబంగా దత్తత తీసుకోవాలి. ఆ దత్తత తీసుకునే క్రమంలో ఈ సంపన్న కుటుంబం కంటే ఈ పేద కుటుంబం మరింత సంపన్నంగా ఉందంట. ఇలాంటి దాఖలాలు చాలా దగ్గరలో ఉన్నాయంట. అంటే వీడు సంపన్న కుటుంబం అంటే సంపన్న కుటుంబం కాదు, 1,00,000 మందిని ఇప్పటి వరకు సంపన్న కుటుంబాన్ని లెక్కేశారంట. 1,00,000 మందిలో చాలా మంది సంపన్న కుటుంబం అంటే ప్రభుత్వాలు ఏదో కాంట్రాక్ట్ చేస్తుంటాడు కదా, అలాంటి వాళ్ళందరినీ తీసుకుని వాడికి వచ్చేదే ఏదో, వాడు మళ్ళీ అధికారులందరికీ ఇచ్చుకోగా పోయేగా వాడు ఏదో బతకడానికి సరిపోద్ది. బలవంతంగా నువ్వు సంపన్నుడివి, నువ్వు ₹1 కోటి కాంట్రాక్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు 2 కుటుంబాలను దత్తత తీసుకోవాలని చెప్తున్నారంట. వాడు ఇంకేం చేస్తాడు? ఏమి చేయలేక దత్తత తీసుకునే ఒక పరిస్థితికి వస్తున్నాయంట. ఇలాంటి చాలా ఫ్లాస్ ఉన్నాయి ఇందులో. దయచేసి చంద్రబాబు గారు గమనించాలి అని చెప్తున్నారు. నిజంగా కూడా ఇదొక సద్విమర్శలాగా ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకు అంటే ఇలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి, ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయారు, కూటమి కూడా అలాగే అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఆర్థికంగా గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని అవన్నీ వదిలేసి వేరే వాటి మీద అనవసరమైన వ్యవహారాల మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు నష్టపోయే అవకాశం ఉంది. కానీ రాధాకృష్ణ గారి అంశాన్ని మాత్రం ఖచ్చితంగా ఒక సద్విమర్శగా తీసుకుంటే ప్రభుత్వంకి మంచి జరుగుతుందని నాకు అనిపిస్తుంది.